విఘ్నులు సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ భ్రమరవాసిని 6వ భాగంకు స్వాగతం పలుకుతున్నాను. ఇక మామూలుగా చెప్పుకున్నట్టే ఒకసారి రీక్యాప్ అంటే జరిగిన కథ చెప్పుకుందాము. రణాదిత్యుడు అనే కాశ్మీర రాజు రణరంభ అనే చోళదేశ రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు. అది ఎక్కడ? కులూత దేశంలో, అంటే ఇప్పటి కులు అనుకోవచ్చు. కులూత దేశంలో కులూత దేశపు రాజు సన్నిధిలో చేసుకున్నాడు. ఎందుకంటే కులూత దేశము కాశ్మీర దేశంకు చోళ దేశం కన్నా దగ్గర అవుతుంది అనేసి చోళదేశపు రాజు తన కుమార్తెను పరివారంతో సహా కులూత దేశానికి పంపించాడు. అక్కడ ఆమె ఆ కులూత దేశపు రాజురాణికి కన్న కూతురు కన్నా ఎక్కువైపోయింది. వాళ్ళ ప్రేమాభిమానాలు పుష్కలంగా సంపాదించుకుంది. తన ఇచ్చ వచ్చిన రీతిలో తన సైన మందిరం అలంకరించుకోగలిగింది. సరే, వివాహమైంది. వారి శోభనపు గదిలో కొన్ని విచిత్రమైన వర్ణచిత్రాలు, ఒక ప్రతిమ ఉన్నాయి. వాటన్నిటినీ గమనించాడు పెళ్ళి కొడుకు రణాదిత్యునికి మెల్లగా అర్థమైపోయింది తాను చేసుకున్నది మానవ కన్యను కాదు అనేసి. తర్వాత ఆమె ఇతని సమస్యలకన్నిటికీ కాశ్మీరం పోయినాక పరిష్కారం చేస్తానని చెప్పింది. సరే, కాశ్మీరంకు బయలుదేరినాక అక్కడ గాంధారం మీదుగా కాశ్మీరంకి వెళ్తున్నారు. గాంధార దేశంలో సింధు నదికి ఉపనదులు 2 ఉన్నాయి. ఆ 2 నదుల్లో ఒక నది పొంగి వరదలు వచ్చాయి. ఆ వరదలు తగ్గే వరకు వీళ్ళు ప్రయాణం చేయడానికి వీల్లేదు. అక్కడ 4 దినంలో ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడ ఈ భాషా సమస్య వల్ల, అంటే కులూత దేశపు సైనికులు ఔతరాహులు, వారికి ఇటు తమిళము రాదు, అటు కాశ్మీర్ భాష రాదు. కాశ్మీరీ సైనికులకు తమిళము రాదు, ఈ వీళ్ళ భాష రాదు, కులూత దేశ భాష రాదు. ఇలా అయి మొత్తానికి సైనికులందరికీ మధ్య వివాదాలు చోటు చేసుకుని వాళ్ళు తన్నుకోవడము జరిగింది. దానిలో కొంతమంది మరణించడము జరిగింది. కానీ రణాదిత్యుల జోక్యం వల్ల వివాదం సద్దుమణిగింది. అంతేకాదు, రణరంభ తన స్పర్శ ద్వారా వారిలో కొంతమందిని బతికించింది కూడా. ఆ బతికిన వాళ్ళు చెప్పిన కథలను బట్టి ఆమెకు మహిమలున్నాయి అనేసి ఈ సైనికులంతా అనుకున్నారు. అదే విషయాన్ని రణాదిత్యునికి చేరవేశారు కూడా. ఇది ఇలా ఉంటే రణరంభ గుడారంలో, పటకుటీరంలో ఒక అమ్మాయిని చూశాడు రణాదిత్యుడు. ఆ అమ్మాయి మామూలు పరిచారిక కాదు, రాజకుమార్తె వలె ఉంది. ఎవరీమె అని ఆలోచించాడు రణాదిత్యుడు. ఇక్కడ ఆ అమ్మాయి ఎవరో కాదు, కులూత దేశపు రాజకుమార్తె. ఆమె పేరు అమృతప్రభ. ఆమెకు యవనోదయమైంది. గత వారం చెప్పుకున్నట్లుగా మహారాణి పెళ్ళి కావలసిన అమ్మాయిని ఈ పెళ్ళైన కొంత దంపతులతో పాటు పంపించడం, అది ఏమి విఘ్నత ఉందా లేదా, ఎవరైనా ఇలా పంపిస్తారా అని మనం అనుకున్నాం. సరేనా అండి? కథ అంతవరకు జరిగింది. మరి అమృతప్రభ ఎందుకు వచ్చింది ఈ రణరంభ వెంట? సరే, వచ్చింది. సరే, ఎందుకు ఏడుస్తోంది? ఆ కారణమేమి? ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకుందాము. ఆ సమస్యను, అమృతప్రభ సమస్యను రణరంభ ఏ విధంగా పరిష్కరించింది, అసలు అమృతప్రభ ఎందుకు విలపించింది, దానికి కారణమేమి, ఆ సమస్యను రణరంభ ఎలా పరిష్కరించింది? సరేనా అండి? ఇంకా ఆలస్యం చేయకోకుండా కథలోకి వెళ్ళిపోదామండి. మరి ఇక్కడ అమృతప్రభ రణరంభతో మాట్లాడుతుంది. రణరంభకు తెలిసింది చిలకత్తల ద్వారా, పరిచారికల ద్వారా అమృతప్రభ ఏడుస్తుందని. హుటాహుటిన అమృతప్రభ దగ్గరికి వచ్చింది రణరంభ. వారి మధ్య ఇలా సంభాషణ జరుగుతోంది. అక్క, నాకు భయమే ఇచ్చున్నది. ఎందుకమ్మా? అమ్మగారిని వదిలి వచ్చి తిన్నని దిగులుగా ఉన్నదా అని రణరంభ అంటే, అది కాదు అంది అమృతప్రభ. నది పొంగి వచ్చింది, మనమేమి ఎగుదుమో అన్న భయమా?
నేనున్నాను కదా అని అంటే రండ్రంబ అదియును కాదు అంది ఆ పిల్ల. ఆ సైనికులు ఈ సైనికులు పోరాడుచున్నారు, కొందరికి గాయములు తగిలినవి, కొందరు చనిపోయినారు, మరలా అట్లు జరుగునేమో, వారు మన మీదకి వత్తురేమో, మర్యాదోల్లంఘనము చేయుదురేమో అన్న భయమా అని అడిగితే రండ్రంబ అమృతప్రభ అంది అదినూ కాదు అక్క, నువ్వు ఉన్నంత వరకు నాకు ఆ భయం లేదు, నాకు ఏ భయమునూ లేదు. మరి భయం వేయిచున్నదంటివి కదా అని అడిగితే రండ్రంబ ఆ పిల్ల ఇలా అంటుంది అమ్మాయి, ఇది నాకు తెలియటలేదు, లోనుండి గుబులుగా వచ్చుచున్నదా వచ్చుటలేదు, ఏదైనా ఆపద సంభవించునని అనుకుంటుంటినా, నువ్వు ఉండగా నాకు అట్టిది సంభవించదని నాకు తెలియను అక్క. నువ్వు మా కోటకు వచ్చిన నిమిషము నుండి నీవన్నచో నాకు అనురాగమైనది, మా ఇంటికి ఒక దేవత వచ్చింది అనిపించింది. అమ్మగారికి నువ్వన్నచో చెప్పరానంత మక్కువ అయినది, అమ్మకు మక్కువ ఎంత ఉన్నదో గౌరవము అంత ఉన్నది. అక్కగారులు ఉన్నారు, వారికి నీ ఎందు గౌరవమే కానీ మక్కువ లేదు. నన్ను అడిగించో నీ ఎందు మక్కువ ఎవరికి ఉండును, గౌరవమే ఉండును. నీవన్నచో మక్కువ అన్నచో అచ్చమగా మక్కువ నాకు ఒక్కర్తుకకే ఉన్నది. గౌరవం లేదని కాదు, గౌరవం ఉన్నచో మక్కువ నుండి పుట్టిన గౌరవం, కానీ దాని అంతటా అది గట్టిల్లిన గౌరవం కాదు. తక్కిన వారికి నీ యందు గౌరవం కలిగి ఇంటిలో ఆడబిడ్డ వలె వచ్చితివి కనుక మక్కువ కూడా పెంచుకున్నారు. అక్క ఒక్కటి చెప్పుదునా, మన తండ్రులకు ఎంతైనా స్నేహం ఉండవచ్చు, ఇద్దరినూ కలిసి కాశీక్షేత్రంననో నవద్వీపంననో సహాధ్యాయులు కావచ్చు. తర్వాత ఎన్నెన్నో సన్నివేశముల చేత ఆ సౌహార్ద్రము ద్విగుణితము బహుగుణితము కావచ్చు. కానీ అందులో ఒక ఆయన కూతురు రెండవ ఆయన ఇంటికి పెండ్లి చేసి పెట్టుమని పంపబడించో రెండవ ఆయనకు తగినంత కుటుంబం పెరిగినది. వారిద్దరికీ స్నేహం, కానీ ఆ కుటుంబం ఈ కుటుంబము ఒకరి ముఖం ఒకరు ఎరగరు. స్థూలంగా ఒక ప్రేయోభావం ఉండవచ్చు. మానసులు సన్నికృష్టులైన తర్వాత ఎవరి అలవాట్లు వారివి, ఎవరి ఇష్టానిష్టములు వారివి, ఎవరి దర్పములు వారివి. వెంటనే ఆదుకుని పోదురని నమ్మకం లేదు. ఒకరిద్దరి నడుమ సౌహార్దం కలగవచ్చును, ఒక చోట ద్వేషం పెరగవచ్చును, మరి ఒక చోట నిరాధారం ఉండవచ్చును, ఇంకో చోట ఏమీ లేదు, ఒట్టి శూన్యభావం. మానవులు కలిసినప్పుడు పరస్పర భావములు ఎట్లుండునో చెప్పలేం. అట్టి స్థితిలో అక్క నువ్వన్నచో ఇంటిల్లి పాతికకు ఒక మహాగౌరవం ఏర్పడింది. గౌరవం ఏర్పడటకేమి ఆవలి వారి ప్రతిపాదిక్యత చేత మరియు అధిక గుణముల చేత కలగవచ్చును, ప్రేమ ఏర్పడట కష్టము అంటే అప్పుడు రండ్రంబంది సరేనమ్మా, నువ్వు చెప్పిందంతా నిజమే కావచ్చు, నన్ను పూర్తిగా విశ్వసించి వచ్చితివి. నన్ను నువ్వు విశ్వసించుటయే కాదు, అమ్మగారు కూడా విశ్వసించిరి, నాన్నగారితో నచ్చజెప్పి నిన్ను నా వెంట పంపిరి. ఇది రహస్యం అనుకోము. నువ్వు నా వెంట వచ్చితివని ఎవరికీ తెలియదు, నువ్వెవరవో కూడా తెలియదు. చోళదేశ పరిచారికలు నువ్వు కులూతరాజు కూతురు అనుకొంచుండ్రి, కులూత దేశ పరిచారికలు చోళరాజు కూతురు అనుకొంచుండ్రి. ఏ కులూత దేశ రాజపరిచారికలు నిన్ను ఎరుగరో వారిని నీ సేవకై నియోగించితిని. ఇప్పుడు వచ్చిన భయమేమి? నేనుండగా నీకేమీ భయం లేదు. నిన్ను పువ్వుల్లో పెట్టి మళ్ళా నీ తల్లిదండ్రులకు అప్పగింతును అని రండ్రంబంటే ఆ అమ్మాయి అంటోంది, అక్క నా భయం నాకే విడ్డూరంగా ఉన్నది. ఊరకయ్యే నుండి దుఃఖం వచ్చుచున్నది. ఎందుకో తెలియదు. నేను విచారించి తిని కారణం గోచరించలేదు. ఒక్కటి చెప్పుమ్మా, ఇది ఎప్పటి నుండి ప్రారంభమైంది అని రండ్రంబడిగితే ఆ అమ్మాయి చెప్పింది, రాత్రి నుండి మొదలుపెట్టింది. నిద్రపోదామని నిశ్చయించి తిని నిద్ర పట్టలేదు. చాలాసేపు ప్రయత్నించి తిని నాకు నిద్ర రాకపోవటం నేను ఎరగను. కన్నులు మూసుకున్నంతలో నిమిషం అట్లో ఇట్లో నిద్ర వచ్చును. ఆహార పదార్థములలో ఏదైనా ఎగుడు దిగుడు జరిగిందేమో అని విచారించి తిని ఏమీ జరగలేదు. పరిచారకుని పిలిచి చెప్పుదామనగా ఏమని చెప్పుదును? నిద్ర పట్టట్లేదని చెప్పుదును. చెప్పించు, ఆమె నిన్ను నిద్రలేపును, నువ్వు వద్దు. ఇప్పటి వల్లనే అప్పుడును నాకు నిద్ర పట్టింది చాలక నీ నిద్ర కూడా భంగపరపవలేను. అప్పుడు రండ్రంబంది,
వరదల మీద ఉన్న నదిని చూచితివి, ఆ సైనికులను చూచితివి, గాయములను చూచితివి, అంత జనమును చూచితివి. ఇటు పరిస్థితులు నీవెన్నడూ చూడలేదు. అంచేత మనసు గగ్గోలు పడింది. నాకు తెలిసినంతవరకు ఇంకొక కారణం కనిపించటం లేదు అంటే అప్పుడు అమృతప్రభ అంది, ఇవి కారణములు కావచ్చును. వరదల మీద ఉన్న నదిని చూచి తిని నాకు అందంగా ఉన్నది, మనస్సునకు ఆహ్లాదకారిగా ఉన్నది. పొంగి ప్రవహించుచున్న నది సంతోషం కలిగించును, భయమును కలిగించునా. ఆ ప్రవహించుట మన మీదకి ప్రవహించో ఏమైపోదు మన ఊహ కలిగించో భయం సముద్భూతమగును. మన మీదకి ప్రవహించుటకు వీలే లేనప్పుడు, అది సంభవమే కానప్పుడు ఆ ఊహ ఎట్లా వచ్చినను దానికి బలం లేదు. ఇంకా సైనికులు గాయములు నెత్తురు చూచితిని. చూచినప్పుడు సొంత వెగటుగా ఉన్నది, కొత్తగా ఉన్నది. వారందరూ నీ సేవకులు, నీ అదుపాజ్ఞల్లో ఉన్నవారు. అంత బాధలో ఉండి కూడా నీ ప్రత్యక్షం నందు తమ బాధలు ప్రదర్శించుటకు భయపడినవారు. వారిని చూచించో కొంత జాలి కలిగింది, భయం కలగలేదు. నేను దీన్ని గురించి విచారించి తిని ఇది కారణమే కాదు. అయినచో ఒక్కటే కారణం కావలేను. మీ బావగారిని నువ్వు చూచితివా అని రండ్రంబడిగితే చూచి తిని అంది అమృతప్రభ. ఆయన నిన్ను చూచానా అని అడిగితే నాకు తెలియదు అంది అమృతప్రభ. అప్పుడు రండ్రంబ అంది, ఎందుకు తెలియదమ్మా, నిన్న ఆయన చూచాను కదా, వట్టి చూచుట కాదు, దీర్ఘంగా చూచాను. నేను పరిశీలించి తిని అతడు నిన్ను చూచుటలో ఏదో ఒక వైలక్షణం లేకపోలేదు. అతడు నిన్ను చూచుచుండగా నువ్వు కళవళపడితివి, చీర సర్దుకున్నటకు ప్రయత్నించితివి. నీ ఉత్తరీయము నీకు తెలియకుండా జారిపోయినది. ఒక లిప్త కాలం నాది జారిపోయిందని కూడా నీకు తెలియలేదు. మరి లిప్తలో సర్దుకొనటకు ప్రయత్నించితివి, సర్దుకొనట చేత కాలేదు. ఆయనయే కాశ్మీర దేశాధిపతి, ఆయన పేరు రణాదిత్యుడు. ఆయనను పెండ్లి చేసుకుంటకే నేను అంగీకరించి తిని. అంతటా అమృతప్రభ ముఖమున చేతులు ఇడుక్కుని నిజముగా ఏడ్చను. రండ్రంబ ఆమెను అక్కున అత్తుకుని ఓదార్చును. ఇక్కడ విశ్వనాథ వారు ఎంత హృదయముగా వర్ణించారు చూడండి. అడోలసెన్స్ని అంటే యవనోదయం అయ్యింది, చిన్నపిల్ల, పూర్తిగా మెచ్యూరిటీ లేదు అమ్మాయికి. తెలిసి తెలియనితనము, అమాయకత్వము. తనకు ఎందుకో గుబులుగా అనిపించింది, ఏడుపు వచ్చింది. అది ఎందుకో కూడా అమ్మాయికి కారణం అర్థం కాలేదు. అప్పుడు రణరంభ తను ఓదారుస్తోంది, ఆ అమ్మాయిని ఓదార్చి కారణము చెబుతోంది. రణరంభకు అర్థమైంది ఆ అమ్మాయి ఎందుకు ఏడ్చిందో, ఇలా వివరిస్తోంది, చెప్తోంది. అప్పుడు అమృతప్రభ ఇలా అంది, అక్క నువ్వు చెప్పినట్లే జరిగింది, నాకు అర్థమగొట్టలేదు. ఆయనను చూసి నేనెందుకు నివ్వెరపోయి తిని, ఇది నీ ఎడల నేను చేసిన ద్రోహమేమో అన్న భావము ఇంతకు మున్నే స్ఫురించింది. కానీ నువ్వు దగ్గరికి తీసుకుని లాలించుటతో నా సందేహం తీరింది. నీకు ఇది కోపహేతువు కాదు. ఇందులో నీ ఎడల నేను చేసిన ద్రోహ చింత లేదు. మరలా విచారించు. నీ భర్త నా వంక చూచెను, నేను కళవళపడి తిని. చెప్పరానంత సూక్ష్మమైన కాలంలో నా ఒడలు నాకు తెలియలేదు. అందుకొరకు నా మీద నీకు కోపం ఎందుకు రావలేను? అది నీ ఎడల నేను చేసిన ద్రోహం ఎందుకు కావలేను? అట్టి ఊహలు నాలో ఎందుకు జనించవలేను? ఈ అమ్మాయి తానేదో తప్పు చేసినట్టుగా ఫీల్ అయిపోయిందనమాట. అనగా రండ్రంబ నవ్వి ఇట్లంది, ఓసి చెల్లెలా, నీకు ఈ సంగతులు తెలియవు. నీకు వయసు వచ్చినది, ఒట్టి అమాయకురాలవు. శృంగార రస విషయంన నిన్ను ఒట్టి ముగ్ధవు అందురు. ఇంతకంటే సుకుమారమైన ముద్దరాలితనము మరి ఎచ్చట్ను కనిపించదు. నీకు భయం పోలేనన్నచో ఒక మార్గం ఉన్నది. నువ్వు ఆయన్ను చూచితివి కదా, అప్పుడు కళవళపడితివి కదా. రాత్రి నిద్ర పట్టనప్పుడు నువ్వు ఆయన గురించి భావించితివా అని అడిగితే అంది కదా ఈ పిల్ల, నాకు ఆయన ఎవరో తెలియదు, నీవు ఇప్పుడు చెప్పగా తెలిసింది. ఆయన ఎవరో అనుకుంటుని. కాశ్మీర దేశ ప్రభు అని నీ భర్త అని నేను అనుకున్నాను కూడా లేదు అంది. అప్పుడు రండ్రంబంది, ఇది చాలా విచిత్రమైన ఘట్టము. ఓసి చెల్లెలా,
నువ్వు స్త్రీ జన్మ ఎత్తితివి, నీకు యవ్వనోదయమైనది. లోకంలో పురుషులు స్త్రీలను పెండ్లి ఆడుదురు. ఒక స్త్రీ ఒక పురుషుని ప్రేమించును, ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమించును. నీకు ఇంతవరకు తెలియనా అంటే అమృతప్రభ శూన్య దృక్కులతో, అంటే ఎటువంటి భావము లేకుండా రణరంభ వైపు చూస్తోంది. రణరంభంది తెలియదు, భార్యాభర్తలుందురు. నాన్నగారిని అమ్మగారిని కలరు కదా, వారు భార్యాభర్తలు. మీ అక్కగారులు ఇద్దరికి వివాహం లేనవి కదా, వారికి భర్తలు వచ్చిరి. ఒక్కటి అడిగేదను, మీ అన్నలు ఇద్దరున్నారు, వారికి వివాహం లేనవి. సంబంధంలో వచ్చుటయు, ఆ పిల్ల నాకు బాగుండలేదంటయు, ఈ పిల్ల బాగున్నదంటయు, ఈ పిల్లని పెళ్లి చేసుకుంటయు జరిగినదా అంటే అమృతప్రభ అంది జరిగినది. ఆ పిల్ల ఎందుకు బాగుండలేదు, ఈ పిల్ల ఎందుకు బాగున్నది అంటే అమృతప్రభ అంది అతని కంటికి ఈమె అందంగా ఉన్నది, అందంగా ఉన్నచో పెళ్లి చేసుకుందరన్నమాట అని రణరంబాని. పెళ్లి ఎందుకు చేసుకుందరే అని కుడి చేతి నడింవేలు మీద తర్జని నెక్కించి అమృతప్రభ యొక్క చెక్కిలి కాంచి తర్జనిని చెక్కిలి మీదకి విసిరి పకాలున నవ్వెను. అమృతప్రభకు చెక్కిలి మీద ఎర్రవారెను, కానీ కన్నుల్లో ఏదో తెలిసినట్టు కాంతి వెడలను. అంతా రణరంబంది. ఓసి చెల్లెలా, రాత్రి పొందిన భయమేం భయము, ఇంకనూ భయపడదు. మరికొన్ని రాత్రులు నీకు నిద్ర పట్టదు. రేపొద్దున నిన్ను మళ్ళా కలుసుకుందును. అప్పటికి ఈ భయం యొక్క స్వరూపము మరికొంత తేట తెల్లమగును అని అమృతప్రభను చెలికత్తెలకు అప్పగించి తాను వెళ్ళిపోయింది. మర్నాటి ఉదయంన అక్క చెల్లెండ్రు కలుసుకుండ్రి. రణరంబంది, అమృతప్రభ, నీకు ఈ పాటికి నీ భయం యొక్క స్వరూపము సుంత పొడగట్టి ఉండును అంటే తెలుసుంటుంది. నేను ఒక్కటి చెప్పేదాన్ని వినుము. ఇప్పుడు నీకు ఆ భయం ఒక్కటిగా లేదు, దానికి తోడుగా ఇంకొక భావం అన్నది. ఆ భావం ఎట్టిదియో చెప్పనా? ఆ రాజును మళ్ళా చూడవలనన్న భావం. ఆ భావము ఈ భయం వెనక ఉన్నది, దోబూచులాడుచున్నది. ఆమె మనసును చదివినట్టుగా చెప్తోంది. ఇంకోసారి ఆ రాజును చూడాలని నువ్వు అనుకుంటున్నావు అని అనగా అమృతప్రభ కన్నులు పెద్దవి చేసి అక్కగారి వంక చూసి, నిజమేనమ్మా, ఇది నీకెట్లు తెలిసింది అనగా రణరంబ ఇట్లంది. ఎట్లు తెలిసిందా? స్త్రీ జన్మ ఎత్తుటతోడనే తెలియను, ఆలోచనతో తెలియను, సర్వజ్ఞత ఉన్నచో తెలియను, సృష్టిపైన సర్వాధికారం ఉన్నచో తెలియను, సృష్టిని ఇట్లు చేసిన వారికి తెలియను, యవ్వన ప్రాదుర్భావ వేళ సముత్పన్న కిలికించిత కుట్టమితాది భావముల చేత సంఘష్టమైన హృదయములు కలవారికి తెలియను, శాస్త్రజ్ఞులకు తెలియను. అన్నిటికీ మించి చెల్లెండ్ర మనోభావములు అక్కగారులకు తెలియవా? ఆ అక్కగారు ఇట్టి అక్కగారు వట్టి తోడబుట్టిన తనం కలిది కాదు, అంతరాంతరమున ఉన్న జీవలక్షణ సాదృశ్యం గల అక్కగారు, చెల్లెండ్ర మనోభావమును తవ్వి చూడగల అక్కగారు అంది. అంటే అమృతప్రభ, ఆయన మరలా నాకు కనిపించున్నందువా అని అడిగింది. రణరంబంది, ఆయనయు మరలా నువ్వు తనకు కనిపించవో లేదో అనుకొంచున్నాడు అంది. ఆయన అట్లెందుకు అనుకొంచున్నాడు అని అమృతప్రభ అంటే, మీ ఇద్దరు తొలిసారి చూసుకున్నప్పుడు జరిగిందేమి? ఆయన నిన్ను నిదానించి చూచినాడు, నువ్వు కలవరపడితివి. స్త్రీ ఎందు కలవరపడుట ఎట్టిదో పురుషుని ఎందు నిదానించి చూచుట అట్టిది. ప్రథమ దశలో ఇది భేదం, తదనంతర దశలు సమానం. సంయోగ వేళ ఎందు భేదముండును, ఆద్యంతములందు కించిత్ భేదం కలదై నడిమి భాగం సమానమే. ఈ భావము లోకమునందు స్త్రీ పురుషులను ప్రేరేపించుచున్నది. నిద్రాహైన్యము, కార్స్యము, ప్రలాపము, జ్వరము, ఉద్వేగము, ప్రతీక్ష మొదలైనవన్నీ సమానములై అధిక లజ్జ స్త్రీగతమై సంశయాపన్నత పురుషగతమై ప్రవర్తించు. ఈ వ్యవహారం పేరు శృంగార రసమందురు. అమృతప్రభకు రణరంభ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందండి. నిద్రాహైన్యము అంటే నిద్ర పట్టకపోవడము, కార్స్యము అంటే చిక్కిపోవటము, ప్రలాపము కలవరించటము, జ్వరము, ఉద్వేగము, ప్రతీక్ష కాచుకోవడం అనమాట, నిరీక్షించడం. ఇవన్నీ ఇద్దరికీ సమానంలే స్త్రీ పురుషులకు. కానీ ఆడవాళ్ళు ఎక్కువ సిగ్గుపడతారు,
మగవాళ్లకు సందేహంగా ఆలోచిస్తారు అని ఆమె చెప్తోంది. అది యవ్వనోదయం వేళ స్ఫురించును. ఆ పిల్ల తన కంటికి నచ్చుట ప్రథమ దశలో మొదటి భాగం. ఒక పురుషుని చూచి నీవలే అగుట స్త్రీపక్షంన ప్రథమ దశ ప్రథమ భాగం. అంటే అప్పుడు అమృతప్రభ అంది, అక్క నువ్వు చెప్పిందంతే నాకు తెలియచున్నది, తెలియటలేదు. నువ్వు చెప్పిన దాని తాత్పర్యం ఏమనగా నేను అతని కంటికి అందంగా ఉంటుంది. అతడు నాకు ఎట్లుండెను, ఆయన అందంగా ఉన్నాడని నేను అనుకోలేదు అంది. అప్పుడు రండ్రంబంది, పురుషుడు సౌందర్యంను వాంఛించును, స్త్రీ వాంఛించున్నది సౌందర్యం కాదు, అతనిలోని పుంస్త్వం, మగధనం. ఒక పురుషునిలోని పుంస్త్వము స్త్రీకి అభిమతమగును. అది ఎట్టిదో ఆ స్త్రీకి తెలియవలేను, భగవంతునికి తెలియవలేను. సరే, తర్వాత ఇది వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ. మరుసటి రోజు ఇక్కడ నదులు వరదల మీద వచ్చినప్పుడు ఇది కొట్టుకుని వచ్చును, ఇది కొట్టుకుని రాదు అని లేదు. మరియు మహారణ్యములలో ఉండి మహాపర్వతములలో ఉండి జలం ప్రవాహంగా వచ్చుచున్నచో పులులు అడవి దున్నలు కూడా వచ్చును, అనేక జంతువుల శవములు వచ్చును, పెద్ద పెద్ద దూలములు కొట్టుకుని వచ్చును. ఈ 2000 సైన్యము దినదినము ఉభయ సందులందు చూచుచూనే ఉందరు. వాళ్ళకి ఇంకా వేరే పని కూడా లేదు కదా, నదిని గమనిస్తూ ఉంటారు. కొందరు నదీ కచ్చములను అంటే నదీ తీరంను వదిలిపోవటయే లేదు, దూరంగా ఏదో చూతురు. అది లోభనీయమైనదైనచో అంటే మనం తీసుకుందాము అనే ఆశ కలిగితే ప్రవాహంనకు అడ్డం పడి ఈదుకుని పోదురు, దాన్ని తీసుకుని వద్దురు, దానిని తాము భద్రం చేసుకుందరు. ఎవడు తెచ్చినో అది వాణి ఆస్తి. పెద్ద దూలములు కొట్టుకుని రాగా కొందరు సైనికులు దాన్ని ఒడ్డు చేర్చిరి, వాని మీద తమ గుర్తులు పెట్టుకొనిరి. రేపొద్దున హఠాత్తుగా వరదలు తీయను, రాజు నదిని దాటుదామనను. వారు ఆ దూలంని ఏం చేస్తారు, వెంట తీసుకొని పోతారా? అప్పటికే కాశ్మీరం ఇంకనూ 10 దినముల ప్రయాణం ఉన్నది. వారి వెంట శకటములున్నవి, బండ్లున్నవి, ఎడ్లున్నవి. అవన్నీ రాజుగారి యొక్క సామాగ్రి మోయటకే సరిపోను. తమ దూలములు మోయటకెట్లు ఉపయోగింతురు? పెద్ద పెద్ద దూలములైనచో 2 బండ్ల కింద కట్టి తీసుకొని పోవలను. పైన బోల్డ్ అని పదార్థములుండను, కింద ఈ దూలములు ఎడ్లు లాగవలేను కదా. కాదయ్యా, ఏనుగుల చేత కాశ్మీరం దాకా మోయించుకుపోదామన్నచో మావటి వాడిని అంగీకరింపవలేను. అధికారులు ఉన్నారు, వారు ఊరుకుందరా? సంపాదన చేయువాడు భవిష్యత్తులో దీన్ని ఎట్లు పాలించమని చేయడు. సంపాదన చేయటే మొదటి ధర్మం, దాన్ని పాలించడి మార్గం తర్వాత విచారించును. వారికి ఒక్కటి తెలిసింది, నది తెచ్చుచున్నది కదా అని నేను తేగలుగును కదా అని ఒడ్డునకు చేర్చినంతన ప్రయోజనం లేదు. తానొక్కడు కష్టపడి నదిలోనికి పోయి తెచ్చును. దాని భద్రత కొరకు, దాని రక్షణ కొరకు, దాని మీద తనకు కొంత గిట్టుట కొరకు మరి నలుగురిని సహాయపరచుకొనవలేను. ఇది సృష్టి ధర్మం వలె కనిపించుచున్నది. కష్టపడి తెచ్చినవాడు తాను తెచ్చినగా ఏమి, నదిలో కొట్టుకుని పోవు పెద్ద దూలంను తాను అడ్డం కొట్టి దాని సూటిని మరలించెను. అది ప్రవాహం వెంట పోచుండగా తను అడ్డం తిప్పాను. ఇట్లు దాన్ని తిప్పుచు కొంత దూరం మేర ఒడ్డునకు పట్టించాను. అంతటితో దాని పని అయిపోలేదు. దాని ప్రయోజనం ఉన్న చోటికి తీసుకొని పోలేను. ఒక్కడు తీసుకొని పోలేడు. బండి కావలేను, ఎడ్లు కావలేను. ఇట్లు 10-12 దశల మీద కానీ ఆ దూలంను సొత్తుగా మార్చుకోవటానికి వీల్లేదు. ప్రతి దిశయందు ఒక మనుషుడు, అందరినూ భాగస్వాములు. అంచేత నేను పొలములు దున్ని తిని పండించి తిని అన్న ప్రయోజనం ఏమున్నది? పండించి నెత్తిన పోసుకొన్నా, పండించినవన్నీ తాను నోట కుక్కుకొన్నా. ఒక చోళ సైనికుడు 10 దూలములు నోడ్డుకు పట్టించను. వాడిని ఏం చేయవలేనో తెలియలేదు. ఆ విద్య వానికి చేతనగును. దూలములు ఒడ్డునకు వచ్చినవి. వాణిని తన వెంట తీసుకొని పోవటకు ఇతర సైనికులు ఎవ్వరూ ఉత్సాహపడలేదు. ఆ చోళ సైనికుడు ఇట్లు ఊహించను, ఈ కలపను నేను ఎట్లునూ తీసుకొని పోలేను. పక్క ఒక్కటే పల్లెటూరు ఉంది, వారి చెట్టు నుండి లేచిపోయి ఈ కలప అంతా వారికి దానం చేసించు. వారి గృహ నిర్మాణాలు చేసుకుందరు. వారందరికీ ఇండ్లున్నవి. ఊరిలో ఒక్క దేవాలయం నిర్మించో ఈ కలప వారికి ఇవ్వచ్చు. దేవాలయములు శిలలతో నిర్మింతురు, దారి నిర్మాణం చేయరు.
ప్రధానంగా దేవాలయము శిలా నిర్మాణమైనను ధ్వజస్తంభము దారుమయమగును. 2-3 చావుడులు దారువులతో నిర్మించవచ్చు, కలపతోనే. దారు ఉంటే కలప. 1-2 శివాలయంలో నిర్మించించో ఈ 10 దూలములను వారికిత్తును. అది అతని ఊహ. నది పొంగి వరదలు కట్టెను. తమ రాజు కూతురును కాశ్మీర రాజు పెళ్లి చేసుకొనెను. పెండ్లివారు కాశ్మీరంలోకి తరలిపోవచ్చుండ్రి. దారిలో ఈ నది వచ్చెను, వరదలు వచ్చెను, పెద్ద పెద్ద చెట్లు కొట్టుకుని వచ్చెను. వాని మహాస్కందములను తాను ఒడ్డునకు పట్టించెను. దీనిని దూలముల కొరకు వీడా దూలములను తీసుకొని పోలేడు కనుక ఇచ్చట ఎవరో శివాలయంలో నిర్మింపవలైనా. ఏమి ఊహ! కానీ మానవులు కొందరు విచారణశీలురు, కొందరు మూఢ విశ్వాసములు కలవారు. విచారణశీలులకు వ్యవహారం తెలిసి వచ్చును. వారి విచారణ అంతయు సమాసన్నంగా ఉండును. దాని పేరే విచారం. మూఢ విశ్వాసం కలవారికి వ్యవహార దశ పరిపాక లక్షణములు ఉండవు. వారికి వారు కోరినవి హఠాత్తుగా సిద్ధించుటై ఉండును. ఎందుకు సిద్ధించునో ఎట్లు సిద్ధించునో తెలియదు. ఇట్లుండగా ఆనాటి మధ్యాహ్నం నదిలో ఒకటి కొట్టుకుని వచ్చుచుండును. అది ఏమి అనగా ఒక చిన్న మట్టి తెప్ప మొలచిన గడ్డి చేత గడ్డివేళ్ళు కింద అల్లుకొని మట్టి పెళ్ళ విడిపోలేదు. ఇంతటి జలసంసర్గం చేత మట్టి పెళ్ళ తడిసి విడిలిపోయి ఉండవచ్చు, కానీ ఆ మృత్తు శిలామయం వలె ఉన్నది. ఆ మట్టి పెళ్ళ మీద నల్లనిదొక శివలింగం ఉన్నది. ఆ శివలింగంను చుట్టుకొని నల్లని ఒక తాచు పడగ విప్పి ఆడుచున్నది. ఇదంతయు నదిలో కొట్టుకుని వచ్చుచున్నది. ఒక చిన్న మట్టి దిబ్బ లాంటిది అనుకోండి. మట్టి పెళ్ళనే, దిబ్బ అంటే పెద్దదవుతుంది. దాని మీద ఒక శివలింగము, రాతి శివలింగము. ఆ శివలింగానికి చుట్టుకుని ఒక నల్లని తాచుపాము. అది పడగ విప్పి ఆడుతోంది. ఇదంతా నదిలో కొట్టుకుని వస్తుంది. జనం చూచిరి, ఏం చేయవలేను? దాన్ని ఒడ్డుకు తెచ్చించో అది ఘనమగున. ఇన్ని దారువులను ఒడ్డునకు పట్టించినవాడు, శివాలయ నిర్మాణ భావన చేసినవాడు పోయి ఒడ్డునకు తీసుకొని వచ్చును. వీడు శివాలయ భావన చేసినని వారికి ఎవరికి తెలియదు. కానీ సాహసం చేసి తీవ్రమైన నదీ తరంగంలలో ఇది దారువులను ఒడ్డునకు పట్టించిన సామర్థ్యం కలవాడు గనుక వాణిని పోయి శివలింగము ఒడ్డునకు పట్టించమని అడిగిరి. ఒట్టి శివలింగమైంచే వాడు పోయేడివాడే. ఆ శివలింగంను చుట్టుకొని ఉన్న మహాభుజంగం మాట ఏంటి? వాడు భయపడి తాను పోనన్నాడు. ఆ కొట్టుకుని వచ్చిన శివలింగమైనను ప్రవాహంలో పడి వెళ్ళిపోయించో వీరి విచారణ వీరిది, దాన్ని నదీనాం సాగరోగతిత్వం దానిది. అట్లు కాక నది యొక్క పెద్ద వృక్ష శాఖలో తగులుకుంది. ఆ శాఖ నదీ గర్భంన ఏ రాతికి పట్టిందో ఏ తుప్పకు పట్టిందో కదలలేదు. ఇది కథ. ఆ నదిలోనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు వేళ్ళు బలంగా లోపలి వరకు ఉన్నాయో ఏమో. ఆ వరదలకు కూడా ఆ చెట్టు గట్టిగా అలాగ నిలబడే ఉంది. ఆ చెట్టుకు తగులుకుని ఈ మట్టి పెళ్ళ అలాగే నిలబడింది. ఈ మట్టి పెళ్ళ, ఈ శివలింగము, ఈ మహాసర్పము తద్వృక్ష అంటే ఆ చెట్టు కొమ్మకు ప్రతిబంధకంగా నిలిచినాయి, కానీ దానిలో తగులుకొనలేదు. ఇది పెద్ద విడ్డూరమైంది. ఆ శివలింగము ఆ మట్టి పెళ్ళతో సహా నదిలో కొట్టుకుని పోయి ఉంటే ఇంకా వీళ్ళు కూడా ఊరికే అయ్యేవాళ్ళు, ఏదో వెళ్ళిపోయిందిలే అనుకుని. అట్లా కాకుండా అది అక్కడ నిలబడిపోయింది. ఏం చేయాలి? ఇది ఓ విచిత్రంగా కూడా ఉంది. జనమందరూ పోలు పడి చూచుచుండ్రు. ఈ వార్త రణాదిత్యునకు చేరిన. రాజు చూచుటకు వచ్చాను. ఒక నది ప్రవహించినప్పుడు నడిమిపాయ దూరంగా ఉండును, అచ్చట మహాగాఢంగా ఉండును. పొంగి వచ్చిన జలములు లోతు తక్కువై తార్యములుగా ఉండును. నడింపాయ ఒక్కొక్కప్పుడు దూరంగా ఉండును, ఒక్కొక్కప్పుడు ఈ ఒడ్డును బట్టే ఉండును. ఇచ్చట అట్లా ఉంది. పొంగిన నీరు దూరంగా ఉంది. అగాధమైన జలము స్కందవారమునకు సన్నిహితంగా ఉంది. తత్సర్ప శివాలంఘ ఘటిత శిలామయ మృత్సాఖండము దూరంగా ఉంది. అచ్చట పల్లం తక్కువ కనుక ఇది ఏ తుప్పకో పట్టి నిలిచింది. అచ్చటికి పోవలేననగా ఈ అఘాత జలమును తరించవలేను. ఒడ్డు వైపు ఎక్కువ లోతుగా ఉంది. రాజు శివలింగమును ఒడ్డునకు తెమ్మనెను. రాజాజ్ఞ అయిన తర్వాత ప్రాణములు పోయినా సరే వెళ్ళవలసిందే కదా.
ఈ చోళ సైనికుడు ఇదివరకు దారువులను తెచ్చాను కదా, ఆ భారం వీనిపై పడింది. వానికి ప్రాణములు కొట్టుకొంచున్నవి. వాడు పోనెనను. వాడిని రాజు వద్దకు తెచ్చిరి. వాడేం మాట్లాడుతున్నాడో రాజు నాకు తెలియలేదు. వాడు చోళ భాషలో మాట్లాడుచున్నాడు. వాడు జన్మ చేత పల్లెకారి. సైన్యంలో చేరినాడు. మొదట నావికాదళంలోని వాడు. చోళ దేశంలోని కొందరు నావికాదళంలోని వారులను సైన్యంలోనికి చేర్తురు. కొందరు సైనికులను నావికాదళంలోనికి చేర్తురు. వారి సాయంన అచ్చట ఇచ్చట కొన్ని ప్రయోజనములు సాధింపబడవలేను. చోళరాజ్యం పెద్దది, వారి సైన్యములు పెద్దవి. అందుచేత వాని భాష వట్టి చోళ భాష కాదు, పల్లెకారులు వాడే భాష. అది సామాన్య భాష కంటే విలక్షణంగా ఉండను. వారి శబ్దంలే వేరు. వారి యాస మరియు విలక్షణమైంది. వాని భాష విని రణాదిత్యునకు నవ్వు వచ్చును. వాడు చెప్పున్నది చోళ భాష వచ్చిన వారికి కూడా తెలియట్లేదు. ఏ భాష అయినను భిన్న భిన్న ప్రాంతముల యందు సంఘంలో భిన్న భిన్న తరగతుల్లో భిన్న భిన్నంగా ఉండును. అలాగండి, ఎలాగైతే రాయలసీమ వైపు ఒక రకంగా ఉంటుంది మాండలికము, చిత్తూరు సైడ్ ఇంకో రకంగా ఉంటుంది, ఆంధ్ర సైడ్ ఒక రకంగా ఉంటుంది, తెలంగాణ మాండలికమే వేరే, ఇందులో ఉర్దూ కలిసి ఉంటుంది. కాబట్టి అందరూ మాట్లాడేది తెలుగైనా ఒక్కొక్కసారి ఒకరి భాష ఒకరికి అర్థం కాదు. అలాగే జరిగింది ఇక్కడ. అక్కడ చోళ భాష తెలిసిన వానికి కూడా వాని భాష అర్థం కాలేదు. సరే, ఇప్పుడు అది విని రణాదిత్యునికి నవ్వొచ్చింది. ఏ భాష అయినాను భిన్న భిన్న ప్రాంతంలో సంఘంలో భిన్న భిన్న తరగతులుగా భిన్న భిన్నంగా ఉండును. రాజు రణరంభకు వర్తమానం పంపెను. ఈ శివలింగ కథ ఆమెకును చెప్పిరి. ఆమెయు అమృతప్రభయు రాజు చూచిచుండిన ప్రదేశంనకు కొంచెం దూరంగా ఉండి చూచుండ్రి. రణరంభని రాజు పిలువగా సైనికులు రణరంభ పటకుటీరం కడకు పోయి చూడగా ఆమె అచ్చట లేకుండా చూచి నదీ తీరంనకు పోయిరు. తీరా చూడగా రాజు రాణియు ఉన్న స్థలములు మిక్కిలి దగ్గరనై జనసమర్థం చేత ఒకరికొకరు కనపడకుండాటే జరిగిందని తెలిసి రాజుగారితో మనవి చేయగా రాజే రణరంభ ఉన్న స్థలమునకు పోయాను. రణరంభ దగ్గర అమృతప్రభ ఉన్నది. రాజు వచ్చిచుండగానే రాణి రాజును చూశాను, ప్రత్యుత్థానం చేశాను. రాజచ్చట ఎవరిని చూడలేదు, అమృతప్రభనే చూచిన వాడు చూచినట్టు నిలబడిపోయాను. అమృతప్రభకు మరలా రాజదర్శనమయ్యాను. ఆమెయు అట్లే స్తబ్దరాలై నిల్చుండెను. ద్వినిమేష పర్యంతం రణాదిత్యుడు అమృతప్రభయు నిస్తబ్దులైరి నిశ్చేతనులైరి ఒకరినొకరు చూచుకొంచు అట్లే నిల్చుండ్రి. చూసేడు వారందరికీ ఈ సంగతి విస్పష్టమైన. పరిచారికలు చెవులు కొరుకుచుండ్రి. రణరంభ కొత్త పెళ్లి కూతురు. ఆమె సమక్షమున ఆమె చూచిచుండగా ఇట్లో రాజు రణరంభ పరిచారికల్లో ఒక స్త్రీ వంక ఇట్లా నిర్భయంగా లజ్జ విడిచి చూచుట జనులకు నివ్వెరపాటయ్యను. రణరంభకు కోపం వచ్చును అనుకుండ్రి. ఆమె హఠాత్తుగా ఆ తత్ప్రదేశం వీడి తన పటకుటీరంలోకి పోవచ్చు. తన సైన్యంను మరలించి తన పుట్టింటికే పోవచ్చు. భర్త భార్యతో కొన్నాళ్ళు సంసారం చేసిన తర్వాత అతడు అన్యాసక్తుడైనచో భార్య సహించగలుగుట వేరు. మొదటి వారం దినములలోనే ఇట్లు జరుగుట వేరు. ఆ పరిచారిక సముదాయములలో చాలామంది అమృతప్రభయు ఒక పరిచారికయే అనుకుంచుండురి. ఆమె రాజకూతురని కొందరికే తెలియను. వారికైనాను ఆమె కులూత రాజవంశకన్యయో చోళరాజవంశకన్యయో తెలియదు. ఏ రాజకూతురైనాను నూతనంగా పెండ్లి అయిన భార్యాభర్తల నడుమ ఇట్లా ప్రవర్తించుటకు సాహసించిన చోళ రాజకుమార్తె అయినచో రణరంభకు స్వయాన చెల్లెలు, కులూత రాజకన్య అయినచో దత్తత వైపున చెల్లెలు. ఏ స్త్రీ తన చెల్లెల్ని తన భర్త ఇట్లు చూచుటకు అంగీకరించును, మరియు కొత్తలో అంగీకరించిన ప్రధానంగా అత్తవారింటికి పోవు రాచపడుచు చెల్లెల్ని వెంటబెట్టుకుని పోవునా? అది భద్రమా? రాజులు నూతన ప్రియులు కదా, స్త్రీ బతుకు సున్నితం కదా. అరిటాకు మీద ముళ్ళు పడినను, ముళ్ళు మీద అరిటాకు పడినను అరిటాకునికే నష్టము. ఇది అందరి మధ్యలోనే ఒకరినొకరు అలా చూస్తూ నిలబడిపోవడము అందరికీ విడ్డూరంగానే అనిపించింది. అంతా రాణి గారి ఆజ్ఞ చేత అమృతప్రభ పటకుటీరంనకు కొనుపోబడిన. రాణికి బ్రహ్మాండమైన కోపం వచ్చినట్లుండెను. రాణి ప్రదర్శించిన కోపం కాదని తెలిసిన వారు ముగ్గురే: రాణి, రాజు, అమృతప్రభ. రాణి అంటే రణరంభ కోపము ప్రదర్శిస్తోంది.
ఎందుకోసమో చుట్టూ ఉన్న జనుల కోసము కోపం వచ్చినట్టు చేసింది. రాణికి ఒక భయం వేసింది. పరిచారికలు తనకు కోపం వచ్చింది అనుకుంటారు. అమృతప్రభని ఏమి చేయుదరో తెలియదు. అందుచేత ఆమె ప్రధాన పరిచారికను పిలిచి ఇట్లు రహస్యంగా చెప్పాను. ఆమె నా చెల్లెలు. నేను మా తండ్రికి దొరికితేనే ఆమె ఆయన గర్భంన జన్మించను. మా నాయనగారు నా చెల్లెల్ని కాశ్మీర్ రాజుకు ఇవ్వవలనని తలిచినాడు. అంచేత నాతో పంపించాడు. నిజానికి రాజుగారి భార్య ఆమె కానీ నేను కాను. ఆమెను ఆశ్రయించి నేను వచ్చి తిని అంతఃపురంలో ఆమె ఎడ ఎవ్వరు నిరాదరణంగా దురుసుగా పలుచగా ప్రవర్తించరో వారిని నదీ ప్రవాహంను వదిలిపెట్టదను అని చెప్పి ఆమెను పంపించను. రాణి పరిచారికతో ఏం చెప్పిందో ఎవరికి తెలియదు. అమృతప్రభను కఠినంగా శిక్షించవలసిందని చెప్పను అనుకున్నారు. అమృతప్రభ వెళ్ళిపోయిన తర్వాత రాజునకు స్మృతి వచ్చెను. సరే, ఇది ఇట్లా కాదు, నలుగురిలో వ్యవహారం బెడిచిపోతుందనేసి ఫస్ట్ అమృతప్రభను గుడారాన్ని పంపించింది. కానీ అమృతప్రభకు ఎటువంటి ఆపద కలుక్కోకుండా ఓ ప్రధాన పరిచారికతో చెప్పి పంపించింది ఆమెను ఏమీ చేయకూడదు అని. అప్పుడు ఆమె వెళ్ళిపోయినాక, అమృతప్రభ వెళ్ళిపోయినాక రాజుకు స్మృతి వచ్చింది. అంటే ఒంటి మీద హెచ్చరిక వచ్చింది. అప్పుడు రాణి అంది, ప్రభువులు నా కొరకు వార్త పంపిరట, నేను వత్తమనుకుంటుండగా తమరే దయచేసిరి అంది. రాజు పక్కనున్న అధికారి వంక చూశాడు. ఆ అధికారి ఇలా అన్నాడు, మహాప్రభు, దూరాన ఉన్న ఆ సర్పపణ సమావృత శివలింగంను తీసుకొని రాగలిగిన చోళ సైనికుడు ఉన్నాడు. వాడి భాష మనకు తెలియటలేదు. రాణిగారికి తెలియను. వాడు దేవిగారితో చెప్పించో వాడి భావం రాజునకు నివేదింపగలవారని అనుకుంటుమి అని ఇట్లా అధికారి చెప్పగా ఆ చోళ సైనికుడు రాజ్ఞి సన్నిధానంకు తేబడిను. సైనికుడు ఇలా అన్నాడు, తల్లి, నది వెంట కొట్టుకొని పోవు దూలంలోనూ నేను కొన్నింటిని ఒడ్డునకు తెచ్చి తిని ఈ ప్రవాహంను చివరిదాకా ఈదుకుని పోవటం సాధ్యం కాదు. అచ్చడికి చేరించో అది మహాసర్పము, నన్నేం చేయునో తెలియదు. ఆ మట్టి పెళ్లను కొమ్మలో నుండి విడిపరచవలేను. ఆ పెళ్ళ ప్రవాహంన పడిపోవును. దూలమైనచో ఒకవైపు నుండి గోడుగా తన్నించో అది అడ్డంగా తిరిగి ఒడ్డునకు వచ్చటం మొదలుపెట్టును. మళ్ళా ప్రవాహంనకు మళ్ళించో మళ్ళా ఒక తన్నేదును. ఇది అట్టిది కాదు. ఇది గుండ్రని మట్టి పెళ్ళ, చేతులతోడనే పట్టుకొనవలేను, తీసుకొని రావలేను. ఏ సమయంలో పాము కాటువేయనో తెలియదు. ఒడ్డునకు మరలించుటకు వీల్లేదు. ఇది దుర్ఘటమైన కార్యం, అంటే కష్టమైన పని అని చెప్తున్నాడు. అప్పుడు రాణి అంది, ఆ సర్పము తానంత శివసేవాపరాయణయో అంతటి ప్రాణభీతి కలిగి ఉండును. నీ జోలికి రానే రాదు. నువ్వేం చేయవలేనగా కొమ్మల ముడిలో ఉండి మట్టి పెళ్ళను తప్పించుము. ఆ మట్టి పెళ్ళను నెమ్మదిగా సంచుల యందు ఉత్తరయంన పోసి నీ వీపున కట్టుకును. నువ్వు ఇది కొంచెం రమ్ము. ఈ సంగతి సర్పం నాకు తెలియదు, అది నీ జోలికే రాదు అని చెప్పింది. అప్పుడు సైనికుడు అన్నాడు, తల్లి, చెప్పినంత తేలిక కాదు. విడిపించుట ఎట్లు, వీపున కట్టుకుంటే ఎట్లు, ఈదుట ఎట్లు, అంతటి ప్రవాహంను నేను దాటగలుగుదునా అంటే అప్పుడు రాణి అంది, నేనున్నాను కదా, నీకెందుకు భయమో అన్నట్టు చెప్పింది. అప్పుడు సైనికుడు నవ్వి, తల్లి, మీరున్నారు అనగా మీ సేవార్థం నన్ను రాజు పంపినాడు. మీ సేవలో నేను చనిపోయించు రాజసేవలో చనిపోయినట్టు, ఒక ధర్మ నిర్వహణం నందు ప్రాణములు వదిలిపెట్టినట్టు. అది ఉత్తమ లోక ప్రాప్తి హేతు అంటే చనిపోయినా పర్వాలేదు అని అన్నాడు. అంటే రాణి అంది, నువ్వు చనిపోవటం మాకు ఇష్టం కాదు. మాకు ఆ శివలింగం కావలేను, దాంతో శివాలయము నిర్మించవలేను. నువ్వు తెచ్చిన దారువులలో ఒకటి ధ్వజస్తంభమగును. తక్కిన దారువులు సేవాగృహ నిర్మాణంకు ఉపయోగించును. నీ పేరు చిరుకుట్టి, ఆ దేవాలయంకు కుట్టి దేవాలయం అని పేరు వచ్చును. ఆ సైనికుడి మనసులో ఉన్నదంతా ఈమె చెప్పేసింది. అప్పుడు అనగా ఆ సైనికుడు తబ్బిబ్బాయను, ఈమెవ్వరు, రాణియా దేవతయా? నా మనోభావములు ఈమెకి ఎట్లు తెలియను? మేము 1000 మంది సైన్యం వచ్చితిమి, మా అందరి పేర్లు ఈమెకి తెలియనా? ఈమె ఏమి రాణి, నా పేరు ఎట్లా తెలిసింది అని ఆశ్చర్యపోతున్నాడు ఆ సైనికుడు. కుట్టి దేవాలయం నిర్మించునా? కాశ్మీర దేశం నందు చోళ భాషా శబ్దంతో దేవాలయ నిర్మాణం జరుగునా అనుకుని అతడు ఇలా అన్నాడు, అమ్మ,
నేను అల్పుడను, నా పేర దేవాలయం ఎందుకు కొనక రాణి ఇలా అంది. ఇచ్చట 3 దేవాలయములు నిర్మింతుము, అందులో నీ పేర ఒకటి ఉండును, భయం లేదు పొమ్ము. అంతే. ఇంకా మాట విని అంతటి చిరుకుట్టి గంగలో దూకెను. రండ్రంబ ఈ ప్రసంగ సారాంశమంతయు రాజునకు చెప్పాను. సంస్కృత భాషా పరిజ్ఞానం కలిగిన తక్కిన అధికారులు కూడా తెలుసుకోండి. రాజు ఇలా అన్నాడు, ఓటి కుట్టి దేవాలయము, తక్కిన రెండిటి పేరేమి అంటే రాణి అంది. ఈ నది ఇంకా వారం దినముల వరకు తీయదు. అప్పుడు సాహసించి నదిని దాటినను వరద తీసిన 15 గవ్యూతల మేర బురద రొంపి ఏనుగులు కానీ గుర్రములు కానీ నడవలేవు. సైన్యముల మాట చెప్పనక్కర్లేదు, బండ్ల చక్రములు దిగిపోవును. నన్ను అడిగినచో మళ్ళా కులుత దేశం నాకు తిరిగిపోయి నెల్లాళ్ల తర్వాత తిరిగి వచ్చటం మంచిది. అప్పుడు రాజు అన్నాడు, నది అడ్డం వచ్చిందని తిరిగి అత్తవారింటికి పోయిన రాజును చూసి తద్దేశ ప్రజలు నవ్వుదురు, బావమరుదులు పరిహసింతురు. స్త్రీకి పుట్టింటి మీద మమకారం చేత అట్లు చెప్పునే కానీ రాజునక్కది మర్యాద సహిష్ణువు కాదు, అంటే మర్యాద కాదు. రాజు ఏం చేయను అని రాణి అంటే రాజన్నాడు, ఇచ్చట్నే ఒక పట్టణంను నిర్మించును అని. రాణి అంది, ఈ దేశం మంది కాదు అని. రాజన్నాడు అప్పుడు, ఈ వివాహం అడ్డం వచ్చింది కానీ నేను దిగ్విజయంనకు బయలుదేరవలేననుకున్నాను, అది ఇచ్చటి నుండి ప్రారంభింతును అని. అప్పుడు రాణింది, మహారాజా ఇది ఒక పల్లెటూరు, మనకు తెలియక ఇందు విడిచితిమి. మన సైనికుల రాక చూచి ఈ పల్లీయులు భయపడి పారిపోయి ఇచ్చటికి కొంత దూరంన ఒక గుట్ట మీద చెట్ల కింద నివసించుచున్నారు. వారి పల్లెను మనం ఆక్రమించుకొనటయా అంటే రాజన్నాడు, పట్టణ నిర్మాణం జరిగిన తర్వాత ప్రధాన సౌధములు వారికి ఇత్తుము, వారికి తగినంత విత్తము సమకూర్తుము. అప్పుడు రాణింది, మనం నగర నిర్మాణం చేయు వేళకు కొన్ని నెలలు పట్టును. కలవాడు కాలు దిగినప్పటికీ లేనివారి ప్రాణములు లేచిపోయినవట, ఆ పల్లీల బతుకు అట్లాగును అని. అప్పుడు రాజన్నాడు, మహారాణి ఆ పల్లీలను పిలిపింపుము, వారు మనతో ఇచ్చట్నే ఉందురు. వాస్తు శాస్త్రజ్ఞులు ఒత్తురు. పట్టణ వీధులు, సౌద ప్రదేశములు, దొడ్లు, దోవలు, వనములు, కాలువలు తీర్తురు. ధాత్రి యందు రేఖలు సమకూర్తురు. ఆ పల్లెటూరు వారి పట్టణ రేఖాపటమును చూచి ఎవరు దేన్ని ఎక్కడ వాంఛింతురో వారికి దాన్ని నచ్చట ఇత్తము. సరే కానీ ఒక దేవాలయము కుట్టి దేవాలయము, తక్కిన 2 దేవాలయముల పేర్లేమి అని అడిగితే ఆ 2 రాణి అంది, ఆ 2 పేర్లలో ఒకటి చెప్పగలుగుదును, రెండవ దాన్ని చెప్పుటకు ప్రభువులు నాకు కొంత వ్యవధి ఇవ్వవలేను, 2ను కలిపి చెప్పటం మంచిది అనుకుంటుంటిని అంది రాణి. అప్పుడు రాజు అన్నాడు, మేము పోచున్నాము మహారాణిని, నడుమ ఈ ఇక్కట్టు కలుగునని అనుకోలేదు కదా, 10 దినములలో కాశ్మీరం చేరదాము అనుకుంటుమి, సమస్యలు అట్లే మిగిలిపోయినవి. ఈ రాత్రి దేవేరి గుడారమునకు మేము వచ్చుట కనుజ్ఞ అయినచో తదనుబంధ ప్రసంగము నిర్వహించవచ్చునని మా కోరిక అన్నాడు. సరే, నా సమస్యలు అలాగే ఉన్నాయి కదా, దాని గురించి మాట్లాడదామా అని ఆమె పర్మిషన్ అడుగుతున్నాడు ఆమె గుడారానికి వెళ్ళడానికి. అప్పుడు రాణి అంది, ఇచ్చట మనం తేలిగ్గా 10-15 దినములైనా ఉందుము. ఒక్క 5 దినములు గడిచిన తర్వాత ప్రభువులు మా గుడారంలోకి రావచ్చు. ఇదంతయు ప్రభువుల స్వాధీనమైనది. రాత్రులందేమి రాజుగారి దివా సమయంలో ఎందు రారాదా? మనము నూతన దంపతులం కనుక మన కోటలోనైనచో దివా సమయంలో మందు కలుసుకుంటా వినయ లక్షణం కావచ్చును, సుకుమార లజ్జాహేతు కావచ్చును. ఇది మనకు యథేచ్ఛమైన పొలము. వృద్ధ పరిచారికలు లేరు, వృద్ధులైన రాజవంశ స్త్రీలు లేరు, కులపు పెద్దలు లేరు. మిగిలిన వారు ఉద్యోగులు, ఆజ్ఞాబద్ధులు, భయభీతులు. ప్రభువులు యథేచ్ఛంగా రావచ్చును అని. అప్పుడు రాజు అన్నాడు, మహారాజ్ని, నాకిది లజ్జా కారణము, సందేహ కారణం. అనుభవదూరమైన విషయం నందు, అనుభూత సుఖ విషయం నందు వలె ప్రవర్తించుటకు అభినయం చేత కావలేను. అభినయం అనగా నాట్యంలోనే భాగం. దేవి ఆజ్ఞ అయినచో అట్లే ఒత్తును. ఇది రాజన్నాడు, నాకు సిగ్గుగా ఉంటుంది, మన ఇద్దరి మధ్య ఏమీ లేదు కదా, ఉన్నట్టుగా యాక్ట్ చేయాలంటే నాకు ఎట్లా చేతనవుతుంది అంటున్నాడు. రాణి అంది,
అయ్యా, ఒక చోట ఆశ లేదు, ఆశ లేని చోటికి ఆశా పరిపూర్తి కలవాణి వలె పోవటం మీరు చెప్పినట్టుదే. కానీ ఆశ కల చోటికి ఆశతో వెళ్ళటంలో తప్పులేదు అంది. అదే అతన్ని అర్థం చేసుకోవాలన్నా అనుకునే లోపలే ఆ మాటలకు అంతలో చిరుకుట్టి సర్పఫణా సమావృత శివలింగంను తీసుకొని వచ్చును. నిర్భయంగా మట్టి పెళ్లను ఆర్తి పళ్ళెం వలె చేతిలో పట్టుకుని వచ్చును. జనం ముగిరి, ఏమిరా పాము కరవలేదా అని రాణి అడిగితే వాడన్నాడు, తల్లి, ఆ శివలింగము రత్నలింగము, ఆ సర్పము మరకతము. ఈ మట్టి కాదు, శిల కాదు. శిల అయినచో నీటిలో మునిగిపోయేది, మట్టి అయినచో కరిగిపోయేది. ప్రవాహ మధ్యమున నాకు ఒక ఊహ తోచింది. ఈ పాము చేత కల్పించుకుందాము, ఇచ్చటిని చనిపోదాము, వెంటనే కైలాసంకు పోదును, ప్రమతగణంలో చేరవచ్చును అని పామును పట్టుకుంటుంది. అది వెనక్కు తిరుగును, కాటు వేయనని ఎదురు చూచింది. ఆ పాము చేతికి మెత్తగా లేదు, గట్టిగా ఉంది, రాయివలే ఉంది. అట్లే భయం తీరక పణాభాగం అంతయు స్పృశించి తిని, అంతయు రాయియే, అది మరకతము. ఇంకా భయమేమున్నది? మట్టి పెళ్ళ తల మీద పెట్టుకుని ఈదుకుని వచ్చి తిని, ఇంకా రాణిగారి దయ. అప్పుడు రాజన్నాడు, కుట్టి దేవాలయం ఇచ్చటి నిర్మింతుమా, శ్రీనగరం నిర్మింతుమా అంటే కాశ్మీర దేశ రాజధాని శ్రీనగరం. అప్పుడు రాణి అంది, 3 దేవాలయములు శ్రీనగరంనే నిర్మింతుము. అప్పుడు రాజన్నాడు, ఈ స్వామి వచ్చినాడు, ప్రవాహంలో ఉన్నంత వరకు పంచభూతములు సేవించినవి. మన దగ్గరికి వచ్చినంతనే స్వామి ఊరకుండడు. ఆయనకు దీప నైవేద్యములు కావలేను, ఒక ప్రదేశం కావలేను, సంరక్షణ కావలేను. అంతవరకు ఒక పీఠం వలె ఉండవలను, దానికి ప్రతిష్ఠ చేయవలేను. దేవుణ్ణి తీసుకొచ్చారు, శివలింగాన్ని. అలా పెట్టలేరు కదా, ఎక్కడంటే అక్కడ, ఎట్లంటే అట్లా. అప్పుడు రాణింది, మన పురోహితుడు ఉన్నాడు కదా అని. రాజన్నాడు, ఇది అసుర సంధ్య వేళ, ఆ కార్యకలాపం అంతా రేపు పొద్దున కానీ జరుగుటకు వీల్లేదు. ఈ రాత్రి మేము నిరాహారంగా ఉండవలేను, రాణిగారికి కూడా తప్పదు అనుకుందుము అంటే రాణి అంది, నాకే కాదు అమృతప్రభకు కూడా తప్పదు. అప్పుడు రాజు అడిగాడు, అమృతప్రభ ఎవరు అంటే రాణి చెప్పింది, ఏ బాలికను మొన్న ప్రభువులు చూచి ఆమె యందు అనురాగమును పాదుకొల్పిరో, ఏ బాలికను నేడు చూచి జగత్తునే విస్మరించురో ఆ బాలిక అంది. రాజు అడిగాడు, ఆమె పేరు అమృతప్రభయ అని. అవునంది రాణి. ఆమె ఎవరు అని రాజు అడిగితే రాణి అంది, నాకు తెలియదు, ప్రభువులు ఆమెనే అడిగి తెలుసుకొనవచ్చును అని. రాజు అన్నాడు, ఆమె నేడు ఉపవాసం ఉండట ఎందులకు అని. అప్పుడు రాణి అంది, మీ ఇద్దరి మనసులు కలిసిపోయినవి, ఇద్దరి జీవితంలో కలిసిపోవటకి ఇది ప్రథమ సోపానము. ఆమె భార్యాత్వ పూర్వ దశలో ఉన్నది. ఆమెయు ఉపవాసం ఉన్నచో శివానుగ్రహం వలన మీ ఇద్దరు భార్యాభర్తలు కావచ్చును అని. ఈమె తన మనసులో ఉద్దేశం చెప్పేసింది రాజుతో. రాజు, ఆమె ఎవరో తెలియకుండా ఎట్లు అంటే రాణి అంది, తెలియకుండా హృదయంలో అంత దూరం ఎందుకు పోయితురి అని. ఆమె కూడా రాజు మనసును కనుక్కుంది. ఆమె ఎవరో తెలియకోకుండానే నువ్వు ఆమె ఎందుకు అలా చూచావు అన్నట్టుగా అనిందనమాట. సరే, ఆ పీఠము రాజ పట కుటీరం నందు ఉండవలేనని రాణి యొక్క పట కుటీరంలో ఎందు ఉండవలనని రాజు. చివరికి రాణి మాటయే గెలిచెను. ఆమె వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు కదా, రాణి మాటయే గెలిచెను. రాజుగారి గుడారంలో ఎందు ఒక గుడారంన పూజాధికం జరపబడుచున్నది. అది ఏదో సామాన్యమైన పూజ. రాజు స్నానం చేసి భోజనాత్ పూర్వం కొంత పూజాధికంను నిర్వర్తించును. అచ్చట ఈ శివలింగమును ప్రవేశపెట్టరు. చిరుకుట్టికి సైనికోద్యోగం నుండి విరమణనిచ్చిరి. అతడు దేవతా సన్నిధానవర్తి. అతని ఉద్యోగం ఏమనగా ఆ పట్టకుటీరం ముందు ఖడ్గదారి అయి నిల్చుండుట. రాజాజ్ఞ లేకుండా లోనికి ఎవరిని పోవుటకు వీల్లేదు. రాజు పోవచ్చు, రాణి పోవచ్చు, పురోహితుడు పోవచ్చు, 4వ వారు పోవుటకు వీల్లేదు. అచ్చట దేవతాపీఠంను నిర్మించవలసిన మధ్యాహ్న సమయమందు పటకుటీరం యొక్క పైభాగం తీసివేయబడిన పీఠంను స్థాపించి కర్మకలాపమంతయు జనమందరూ చూచిరి. 2000 మంది సైనికులు, 200 మంది మావటి వాండ్రు, 500-600 మంది ఆశ్వికులు, కొన్ని 100 మంది పరిచారికలు, 1000 మంది పరిచారికలు. వాద్యములు బ్రహ్మాండంగా జరిగిన. సాయంకాలంనకు మరల గుడారం వేయబడిన. రాజును రాణియు పీట్ల మీద కూర్చుండ్రి.
చూస్తున్న వారికి ఒక సందేహం కలిగింది. రాజు పక్క కూర్చున్న స్త్రీ రణరంబయ్యేనా మరి ఎవరు అన్నానా? పరిచారికలలో కొందరికి కొద్దిమందికి పక్కన కూర్చున్న ఆమె అమృతప్రభ అనిపించింది. ఆ కొద్దిమంది అమృతప్రభను ఎరుగుదురు. అమృతప్రభయు రణరంబయు చూచుటకు ఒక్క రీతిగానే ఉన్నారు. రణరంబ చూచుటకు ఉదాత్తమైన ఆకృతి గల స్త్రీ. అమృతప్రభ అంత ఒడ్డు పొడవు లేదు. సూటిగా ఎదుర్కొండా చూడకుండా వెనక నుండో పక్క నుండో చూచి పొరపాటు పడవచ్చు. పక్కనున్న భార్య ఇంతకీ రాజు పక్కన ఎవరు కూర్చున్నారు అనేది చాలామందికి అర్థం కాలేదు అని. ఎందుకంటే అందరు దగ్గరగా ఎవరు లేరు, దూరంగా ఉన్నారు, వెనక నుంచి చూస్తున్నారు. వాళ్ళు కూర్చోంటే సరిగా అర్థం కాలే. పక్కనున్న పక్క కూర్చున్న భార్య సిగ్గుబడిన ఆరంభించిన. ఆమె ముఖం రాజునకు సరిగా కనిపించట్లేదు. రాజునకే ఆమె రణరంబయ్య ఇంకొక స్త్రీయా అన్న సందేహం కలిగాను. ఆమె ఈ పీటల మీదకి కూడా ప్రతికృతిని తీసుకొని రాలేదు కదా, ప్రతిమను తీసుకొచ్చిందా అని. కులూత రాజధాని నుండి వచ్చినప్పుడు రణరంబ తన ప్రతిమను మందసమునందు అమర్చి తెచ్చినని రాజునకు తెలియను. ఆమెను తన గుడారంకు రమ్మని రాజు పిలిచెను. ఆమె రాజే తన గుడారంకు రావలేనని చెప్పాను. అందులో ఉన్న రహస్యం రాజునకు తెలుసు. ఆమె ప్రతిమ రాణి గుడారంలో ఉంది. ఆ ప్రతిమను రాజు గుడారంలోకి తీసుకొని వచ్చుట కష్టం. అట్లయినచ్చు ఇప్పుడు పీటల మీదకి ఎట్లు తెచ్చాను. ఆమెను గుర్చిన సంగతులన్నీ అద్భుతములు, అబ్బురములు. మళ్ళా రాజునకు పీటల మీద కూర్చున్నది రణరంబ అని, అమృతప్రభ కొంచెం దూరంగా ఉన్నదని తెలియను. అమృతప్రభ ఉపవాస కృషి భూతాంగి అయి నిల్చుండెను. ఆమె కన్నులు సుంత లోనికి పోయినట్లు అనిపించను. అందకత్తెల అందము ఎప్పుడైనానూ లోపించదు. 2 పూటలు భోజనం చేయని అమృతప్రభ లోచన సౌందర్యం ముబ్బడిగా ఉండెను. ఇబ్బడిగా ఉండకుండా ముబ్బడిగా ఉండటం ఏంటి? శివధ్యాన పరురాలు కనుక, శివుడు ముక్కంటి కనుక, ఇది లోచన విషయం కనుక లోచన సౌందర్యము ముబ్బడి అయిన కాబోలు, మూడింతలైంది కాబోలు అని. ఉత్సవము పూర్తయిన. జనం ఎవరితోన వారు పోయిరి. ఒక్క విశేషమేమనగా 10 గవ్యూతుల మేర పారిపోయి గుట్టల మీద చెట్ల కింద ఉన్న చెడు పల్లి జనం వచ్చి ఉత్సవం చూచిరి. వారికి సుఖమైన భోజన సౌకర్యం కలిగింపబడిన, విత్తమోసంగబడిన, వారి ఇండ్లు వారికి ఇవ్వబడినవి. వారు వచ్చి తమ ఇండ్లలోనే ఉండ్రి. రాజోద్యోగులు వారిని పోనీయలేదు. వారు అది వరకు పేదలు, ఇప్పుడు వారు సంపన్న గృహస్థులు. రాజ్య సైన్యం వెంట కొన్ని 100 ఆవులున్నవి. అవి సమృద్ధిగా క్షీరం నిచ్చుచున్నవి. ఆ క్షీరం వారి ఇండ్లకును పోచున్నది. ఎచ్చటి నుండి వచ్చిచుండెను, కూరలు వచ్చిచుండెను, మధు సర్కరాదులు వచ్చిచుండెను. కమ్మని భోజనం మెరుగని ఆ పల్లి ప్రజలు రాజభోజనం చేయుచుండ్రి. ముదక గుడ్డలు కట్టెడి ఆ పల్లీజనులు వరిపములు కట్టుచుండిరి. వారికే ఆశ్చర్యమైన గ్రహచారం మారవలేను కానీ నిన్నటి భిక్షువు నేటి రాజు. వారు కాశ్మీర్ అధిపతి పెండ్లికి వెళ్ళకపోయినను పెండ్లి వారికి జరిగే భోగములు వారికి జరుగుచుండెను. ఆ రాత్రికి రాజు తనతో పాటు రాణిగారు కూడా తన భోజనశాల ఎందు భుజింపవలేనన్ను. రాణి అంగీకరించను. రాణి ఇట్లనను, మహారాజా నా వెంట అమృతప్రభ కూడా వచ్చును అని. ఆమె ఎవరు అని రాజు మళ్ళీ అడిగితే రాణి ఆమెనే అడిగి తెలుసుకోవాలను అని చెప్పాను. భోజనం అయ్యను. 3 కనక పాత్రములు, బంగారు పాత్రలు. రాజు, రాణి, అమృతప్రభ 3 పాత్రలు వరుసగా ఉండెను. ఈ శివలింగ పీఠ నిర్మాణ మహోత్సవ సంతోషంలో, ఉపవాస విరమణ వేళావేశంలో రాజునకు కొంత విస్మృతి కలిగెను. రణరంబను గురించిన వార్తనంతయు విస్మరించెను. ఆమె భార్యయే అనుకొనెను. అంటే ఆ జరిగిందంతా ఏదో మరుపుకొచ్చినట్టయింది. ఆమె దేవత అన్న విషయము మర్చిపోయాడు. తాను భోజనం చేయించు హేళగా తన పాత్రలో ఉన్న ఒక మధుర పదార్థంను రణరంబ పాత్రలోకి విసరుట జరిగెను. మామూలుగా పెళ్ళిళ్ళలో బంతులో ఒకరి ఇంగిలి ఒకరికి తినిపిస్తారు కదా, అది ఏదో హేళగా వేశాడు. రాజుకు స్మృతి వచ్చును. ఒళ్ళు తెలిసింది. ఉత్సవం అంతా సుఖంగా జరిగిను. ఈ అవ్వేక పని వల్ల ఆమెకు కోపం వచ్చునేమో. అచ్చటి నిజంగా రణరంబ వచ్చి కూర్చుండెను. ప్రతికృతి కాదు, తన ఉచ్చిష్టము ఆ ఎంగిలి ఆమె స్పృశించిన ఒక అనుగ్రహం చేత ఆమె తనంతట తాను వచ్చి తన పక్క కూర్చుండెను. ఆ మర్యాదను తాను పాలించలేకపోయిను. అతనికి భయం వేసెను.
ఆ ఊహ అతనిలో కలుగుట లిప్తైక దేశం పట్టెను. అతడు విసరనే కానీ విసిరిన వెంటనే ఈ ఊహ వచ్చెను. తల ఎత్తనే లేదు. అది ఆమె కంచంలో పడినో లేదో చూడలేదు. అతడు ఇంతలో తేరుకుని పర్యాలోచించుచుండగా రండ్రంబ భోజనం చేయుచునే ఉండెను. ఇదేం ఆశ్చర్యము! అతని చూపు తర్వాత కంచం మీదకి పోయిన సంశయం అంతయో అక్కడ కనిపించరు. తాను విసిరిన మధుర పదార్థ కణము 3వ కంచంలో పడెను. అమృతప్రభ ఏం చేయను? ఆమె సిగ్గుచేత తల ఎత్తకుండా ఆరగించుచుండెను. ఇతడు రండ్రంబ దానిలోకి విసిరాను అనుకున్నాడు, కానీ అది అమృతప్రభ కంచంలోకి పడింది. ఆమెకు ఆహారం రుచించట్లేదు. తన అక్కగారి ప్రవర్తన తనకు బాగుగా లేదు, లేదా అంతరాంతరములలో ప్రియంగా ఉన్నది. తాను ఉపవాసం ఉండుట ఏంటి? శివ సన్నిధాన వర్తిని ఒకటి ఏమి? ఇప్పుడు ఈ భోజనం ఏమి? శివపూజ వేళ తాను పీట్ల మీద కూర్చుండలేదు. కూర్చున్నట్టు భ్రాంతి. తనకు అర్థం కాలేదు. పరిచారిక సముదాయం పార్శ్వమున ఉండగా తాను వారిలో ఒకరికి వెనక నక్కి ఉండెను. ఉన్నట్టుగా తాను రాజుపక్క కూర్చున్నట్టు భ్రాంతి కలిగెను. ఇది ఒట్టి ఊహ. ఒట్టి ఊహ కూడా కార్యాచరణం వల్లే కనిపించిన మేనునకు మనసునకు అభేద ప్రతిపత్తిగా బతికిడు ఉత్తమ జీవులకు అట్లుండునేమో. తాను అట్టిదా? అమృతప్రభకు లీలగా ఆ మధుర పదార్థ కణము రాజు విసిరేసిందని పొడగట్టెను. అతను ఉచ్చిష్టం తాను ఆరగించిన ఆయన ఎందుకు వేసును? అక్కగారికి కోపం ఉన్నదా? ఆమె తానేమీ ఎరిగినట్టు భోజనం చేయుచున్నదా? ఇంతకు మించి ఒక అబ్బురమైన సంగతి జరిగెను. అమృతప్రభ ఏదో విధంగా తినకుండా తించున్నది. కంచం నందలి ఒక కణం చేతితో తీసి నోట్లో పెట్టుకొని పోచున్నది. ఆ పని ఒక ఉద్వేగ సమయంగా ఉంది. తాను తీయబో కణం రాజు విసిరిన మధుర పదార్థముగుట. తత్కాల తీవ్రత చేత తాను ఆ కణం నోట్లో పెట్టుకుంటా, నోట్లో ఉంచుకున్న తర్వాత తెలియట. అంతయు కన్ను మూసి కన్ను తెరిచినంతలో జరిగింది అందామా అనటకు వీల్లేదు. అంతకంటే బహు తక్కువ కాలంలో జరిగింది. ఇప్పుడు తన నోట్లో ఉన్న రాజు యొక్క ఎంగిలి పదార్థము మింగుటయా ఉమటయా? రాజసమక్షంలో భోజనం చేయుచు ఉమియుట అనగా అది మహాపరాధం, అనాగరికత లక్షణం, జానపదులు చేసేడి పని. ఆమె ఏం చేయును? ఇంత విచికిత్స ఆమెలో సంఘర్షణ జరుగుతోంది. తన అక్క తనని ఇట్లెందుకు తెచ్చింది? 3 దినముల కింద రాజు తనను చూడగా తానెందుకు కలవరపడింది? నిన్న తానెంత గగ్గోలు పడింది? దీనికి తన అక్కగారు ఎంత వ్యాఖ్యానం చేసింది? ఆ వ్యాఖ్యానంలోని అర్థం తనకెంత సువిదితమైనట్లున్నది. మొన్నటి తాను నేటి తాను మొన్న వట్టి అమాయకురాలైన బాలిక, ఊరికే చెట్టున పూసిన పువ్వు. తేటి అన్న ఒక జంతువు ఉన్నదని, అది తన్ను వాంఛించునని, దాని యందు తనకు మమకారం కలుగునని ఎరుగని పువ్వు. ఇప్పుడు ఆ తేటి జుమ్ జుమ్ అని గాలిలో తిరుగుచున్నది. ఆ ధ్వని తనకెంత ప్రియంగా ఉన్నది. కానీ ఆ తేటిని చూచించో తనకెంత భయంగా ఉన్నది. అన్నిటికంటే తను ఆశ్రయించిన రెమ్మ పక్కనున్న చివురాకు తన మీద రాలి రక్షించవలసింది గాలికి తొలగి ఆ తేటి తన మీద వాలుటకు వీలిచ్చుచున్నది. తాన ఉన్న చోటు నుండి కదలలేదు. ఆ తేటి భ్రమణశీలి. అది వచ్చి తన మీద వాలునేమో అన్న భయమా? ఆ భయం వెనక వాలవలియును అన్న కోరికయా? ఇది ఎక్కడనైనా ఉన్నదా? ఆమె తన్ను తాను పువ్వుగా, రాజును తేటిగా భావిస్తోంది. తన అక్క తనను రక్షించాల్సింది పోయి ఇంకా వీలిస్తున్నట్టు ఉంది అనిపించింది. తన అక్కగారు తనతో భోజనంకి రమ్మన్నది. నేను రానవచ్చునే. అదేమిటమ్మా, నేను అవివాహితను, పితృదత్తను కాదు. నువ్వు నాకు అప్పగారివి, ఆయన నీ భర్త. నన్ను నచ్చటికి భోజనం నాకు తీసుకొని పోవటం నీకు న్యాయమా అని తాను చెప్పిందా? చెప్పలేదే. చెప్పుటకు తాను భయపడిందే. ఆమె ఏమనను? ఆయన నాకు భర్త అయినచో ఆయన నిన్ను 3 నాళ్ల కింద చూచినప్పుడు నువ్వెందుకు కళవళపడితివి? నిన్న సాయంత్రం మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఏల నిశ్చేష్టులైతరి అని అన్నచో ఏం సమాధానం చెప్పలేను. అందుచేత నోరు మూసుకుని ఈ రాజు యొక్క ఎంగిల్ని తినవలేను అనుకొని అమృతప్రభ ఆ మధురం పదార్థంను మింగెను. రాజు చూడలేదు అనుకున్నాను. ఎందుకు చూడలేదు? చూచించు ఏమైనది? రేపొద్దున రాజు తనతో యథేచ్ఛంగా ప్రవర్తింపవచ్చును. తన్ను స్పృశించుటకు కూడా వెనకాడనక్కర్లేదు.
అతడు ఏ రహస్యంను చెప్పి ఎట్లు ప్రవర్తించినను తాను మారు మాట్లాడుటకు వీల్లేదు. ఆమె కన్నుల్లో బాష్పములు నిల్చెను. ఇట్లా అనుకుంటూ ఉంది. రేపొద్దున ఇది సాకుగా తీసుకుని రాజు తనతో ఎలా ప్రవర్తిస్తాడా అనుకుంటూ ఉంది. మళ్ళీ రాజు ఎలా ప్రవర్తించాడు ఆమెతో మళ్ళీ వచ్చే వారం తెలుసుకుందాము. ఇంతకీ ఇందులో రణరంభ ప్రణాళిక ఏమిటి? ఆమె రాజును అమృతప్రభను కలపటానికే అమృతప్రభను తన వెంట తీసుకొచ్చిందా? ఆమె ఉద్దేశమేమి? లేకుంటే కొత్తగా పెళ్ళైన దంపతుల మధ్యలో ఒక పెళ్ళి కాని పిల్లని ఎవరైనా పిలుచుకుని వెళ్తారా? పిలుచుకెళ్ళారు కదా. మరి రణరంభ ఆలోచన ఏంటి? తాను ఎలాగూ రాజుగారికి సుఖం ఇవ్వలేదు కనుక అమృతప్రభను వివాహం చేసి రాజుకు సంతోషం కలిగించవలేను అనుకుందా? అసలు ఆమె ఉద్దేశం ఏంటి? రాజును వివాహం చేసుకునింది ఎందులకు? ఇవన్నీ ప్రశ్నలే కదండి. ఈ ప్రశ్నలకు సమాధానము నిదానంగా దొరుకుతుంది. ఎలాగైతే ఆమె రాజుకు చెప్పిందో, కాశ్మీరం నాకు పోయినాక నీ సమస్యలన్నీ తీరుస్తాను అని చెప్పింది కదా. సో వీళ్ళు కాశ్మీరం పోయే వరకు మనం కూడా కాచుకొని ఉందాం. వీళ్ళు ఆమె చెప్పినట్టు ఇంకా 10-15 రోజులు పడుతుంది కాశ్మీరం పోవుటకు అనింది కదా. కాబట్టి మనము ఇంకో భాగం కూడా వినాలి. వీళ్ళు కాశ్మీరం పోయినాక ఏమవుతుందో చూడాలి. అంతలోపల ఈ అమృతప్రభ రాజుల కథ ఏమవుతుందో చూడాలి. ఒళ్ళు తెలియకోకుండా ఒకరినొకరు గాఢంగా చూచుకున్నారు 2 నిమిషాల పాటు. అది అందరి దృష్టిలో కూడా పడింది. మరి ఏం జరుగుతుందో చూద్దాము. సరేనా అండి, ఇప్పటికీ ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నానండి. మళ్ళీ మిగిలిన కథ వచ్చే వారం చెప్తాను. ఇంతటితో సశేషం. సరే, మీకు నా కథనం చెప్పే పద్ధతి నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకోకుండా వినేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రిప్షన్స్ పెంచండి, వ్యూస్ పెంచండి, నన్ను ప్రోత్సహించండి. మీకు విశ్వనాథ వారి కథలు, అందమైన కథలు మీకు ఎన్నో నేను వినిపిస్తాను, నా వీలుని బట్టి, నా దీన్ని బట్టి, షెడ్యూల్ని బట్టి. సరేనా? ఈ మధ్య అప్పుడప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది, దానికి మీరు నన్ను క్షమించాలి. సరేనా అండి? మరి ఈ మీ విమర్శలు, మీ కామెంట్స్ నాకు కావాలి. మీరు విని మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ కథనం. సరేనా? సరే, మళ్ళీ మిమ్మల్ని వచ్చే వారం భ్రమరవాసిని 7వ భాగంతో కలుస్తానండి. అంతవరకు సెలవా మరి? ఉండనా మరి? ఓకే, బై బాయ్.